హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు భాష నేర్చుకుందాం. అచ్చులు హల్లులు అన్నీ నేర్చేసుకున్నారు కదా. ఇక చిన్న చిన్న సరళ పదాలు నేర్చుకోండి. ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు. అ ట అట్ట. ఆ ట అట. అ ణ అణ. ఆ ణ అణ. అ ల అల్ల. ఆ ల అల. అ ర అర. ఆ ర అర. అ చ ట అచ్చట. ఆ చట అచట. అ బ ల అబల. ఆ బ ల అబల. అ మ ల అమల. ఆ మ ల అమల. అ ర క అరక. ఆ ర క అరక. అ ట క అటక. ఆ ట క అటక. అ ర మ ర అరమర. ఆ ర మ ర అరమర. అ వ త ల అవతల. ఆ వ త ల అవతల. అ మ ల జ డ అమల జడ. ఆ మ ల జ డ అమల జడ. అ మ ల అ వ త ల అమల అవతల. ఆ మ ల అ వ త ల అమల అవతల. ఆ ర అర. ఆ ల అల. ఆ న అన. ఆ ర క అరక. ఆ చ ట అచట. ఆ ట క అటక. ఆ బ ల అబల. ఆ మ ల అమల. ఆ ర మ ర అరమర. ఆ వ త ల అవతల. ఆ మ ల జడ అమల జడ. ఆ మ ల అ వ త ల అమల అవతల. నీరు ఎక్కువగా ఉన్న చోట, కాలువలు, నదులు, సముద్రాలు లాంటి చోట్ల గాలి తాకిడికి నీరు అలలుగా కదులుతూ ఉంటుంది. సముద్రాల్లో అయితే పెద్ద పెద్దగా అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. అవి అలా. ఒక కాయ కానీ, పండు కానీ, లేదంటే ఒక బిస్కెట్ కానీ ఏదైనా రెండు సమభాగాలుగా చేసి ఒక భాగాన్ని తీసుకుంటే అర భాగము అంటారు. అర. ఇలాంటి డబ్బులు చూసారా? 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 50 పైసలు, రూపాయి, 2 రూపాయలు,
రూపాయలు ఇలా ఎన్నో ఉన్నాయి చూడండి. వీటిలో కొన్ని మనకి తెలియని కూడా తెలియవు. మన తాతలు ముత్తాతలు ఆ ముత్తాతల కాలంలో అణాలు బేడలు ఇలా రకరకాల పేర్లతో పిలిచే డబ్బులు చలామణిలో ఉన్నామన్నమాట. వారు వాటితోనే అన్ని వస్తువులు కొనుక్కునేవారు. అణ, అరక రైతులు పొలం దున్నుకోవడానికి వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఈ పాఠంలో ఆతో మొదలయ్యే సరళ పదాలన్నీ చక్కగా నేర్చేసుకోవాలట. నీ పుస్తకాలు ఆట వస్తువులు ఎచ్చట నుండి తీసుకుంటావో అచ్చటనే చక్కగా సర్దేసుకోవాలి. అచ్చట అన్న అక్కడ అన్న ఒకటే. అచ్చట మన ఇంట్లో ఎక్కువగా వాడని వస్తువులను అప్పుడప్పుడు వాడుకునే వాటిని అన్నిటికంటే అరలన్నిటిపైన ఉండే మొచ్చుబల్ల మీద పెట్టేస్తూ ఉంటాం. ఆ మొచ్చుబల్లని అటక అని కూడా పిలుస్తాం. ఆ బల అంటే బలం లేకుండడం. శరీర బలం కోసం మంచి పౌష్టికాహారం తినాలి. మరి మానసిక బలం కోసం ధైర్యవంతుల సాహసవంతుల కథలు చదువుకోవాలి. అమల ఒక అమ్మాయి పేరు. అమల ప్రతిరోజు వాళ్ళ అమ్మ చేత జుట్టును చక్కగా దువ్వించుకొని జడ అల్లించుకొని రిబ్బన్తో చక్కగా పైకి కట్టించుకొని శుభ్రంగా ఉంటుంది. అమల జడ. అమల అవతల కమల కూర్చొని ఉన్నది. అమల అవతల. అమల అవతల అంటే అమలకి అవతల ప్రక్కన అని. అమల అవతల. మరి ఇక తరువాతి పాఠంలో ఆ అక్షరంతో మొదలయ్యే సరళ పదాలన్నింటినీ నేర్చుకుందాం.